హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ విఎన్ఆర్ రాజు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఈసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. అసలు కాలేజ్ ఏంటి, ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ కాలేజ్ పెట్టుకుంటాం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పుకుంటాం. ఈసెట్ రాశారు ఈ మధ్యన. అయితే ఈసెట్ రాసిన తర్వాత మన ర్యాంక్ ఎంత వస్తుంది, ఉన్న ఓవరాల్ ఏపీ మొత్తంలో ఏ కాలేజ్ పెట్టుకుంటే మంచిది అనేది ఇప్పుడు చాలా మందికి వచ్చే ఆలోచన. అయితే పాల్ సెట్ రాసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ర్యాంక్ వస్తుంది. ఎంత ర్యాంక్ వచ్చింది అందుకన్నా ఏ కాలేజ్ పెట్టుకుందాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు దాకా ఈసెట్ రాయడం అనేది మీ చేతుల నుంచి అయిపోయింది. ర్యాంక్ ఎంత వస్తుంది, ఆ ర్యాంక్కి ఏ కాలేజ్ పెట్టుకుంటే మంచిది, ఆ వచ్చే కాలేజ్ అనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఆసామాసి కాదు. మనం ఏదో కాలేజ్ పెట్టాం, తెలిసి తెలియనట్టుగా కాలేజ్ పెట్టేసామనుకో, దానికి వచ్చే పరిణామాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఏంటంటే మీరు పెట్టుకునే ఓవరాల్ ఏపీలో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, చాలా వేస్ట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఈసెట్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఏది మంచి కాలేజ్, ఏ కాలేజీలో పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది, అందులో మనకు వచ్చే ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ ఏంటి, ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ వస్తాయి, స్టాఫ్ ఎలాంటిది, ల్యాబ్స్ ప్రాక్టికల్స్ ఎలాంటివి, ఒకవేళ నెక్స్ట్ ఇంకా ఏం చదువుకోవాలన్న గేట్కి ప్రిపేర్ అయ్యే అంత సత్తా ఆ కాలేజీలో ఉందా, ఇలా ఫ్యూచర్ ప్లానింగ్స్తోని చూసుకొని ఆ కాలేజ్ మీరు జాయిన్ అవ్వండి. చాలా కాలేజెస్ ఉన్నాయి. టాప్ కాలేజెస్ మన వైజాగ్లో ఉన్నాయి, కాకినాడలో ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి ఇలాగా. అయితే వేస్ట్ కాలేజ్ కూడా మీ దగ్గరలో చాలా వేస్ట్ కాలేజెస్ ఉంటాయి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అంత దూరం ఎందుకులే, దగ్గరలో ఏదో కాలేజ్ పెట్టేసుకుందాం అనుకుంటారు. మీకు వచ్చే ర్యాంక్కి మంచి కాలేజ్ వస్తాయి, కానీ మీరు జర్నీకి ఇబ్బంది పడి చాలామంది దగ్గరలో లోకల్ కాలేజ్ పెట్టేసుకుంటారు. అయితే నేను ఏం చెప్పబోతున్నానంటే, మీరు ఈసెట్ ఎగ్జామ్ అయితే చాలామంది ఫేస్ చేశారు. మీ ర్యాంకు కీ కూడా తొందరలో వస్తుంది. అయితే కీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఒకవేళ ఎంతైనా రానియండి, కాలేజ్ పెట్టుకునే ప్రిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 years డిప్లొమా ఏ కాలేజ్ అని చదవండి, నథింగ్. 3 years కాదు, ఈ రాబోయే 3 years బీటెక్ ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో మీరు 3 years ఏ కాలేజ్లో చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత మంచి కాలేజ్ అయినా డిప్లొమా ఇంజనీరింగ్ ఒక వేస్ట్ కాలేజ్లో జాయిన్ అయినారనుకో, దాన్ని బట్టి మీకు ఫ్యూచర్ అనేది ఉండదు. అదే ఒక ఎంత వేస్ట్ కాలేజ్ చదవండి డిప్లొమా, ఇంజనీరింగ్ మాత్రం మంచి కాలేజ్లో చదవండి, నాలెడ్జ్ అక్కడ గెయిన్ చేసుకుని మంచి ఫ్యూచర్ని అది ఒక దారిని అనేది చూపిస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్. కాబట్టి నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇన్ని సంవత్సరాలు ఏ స్కూల్ చదివాం, ఎక్కడ డిప్లొమా చదివాం, ఎక్కడ ఇంటర్ చదివాం, ఇవన్నీ అనవసరం. అది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ కాలేజ్ చదువుతున్నారు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు లైక్ తీసుకోకండి ఏ కాలేజ్ చదవాలనేది. ఇంజనీరింగ్ మీ యొక్క ర్యాంకు కీ తొందరలో వస్తుంది కదా, ఈ వీడియో చూసే టైంకి కీ రిలీజ్ అయిపోద్ది. అయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఎన్ని మార్క్స్ వచ్చే దాన్ని బట్టి నేను ర్యాంక్ ప్రెడిక్ట్ కూడా చేస్తాను. లాస్ట్ 3 years నుంచి నేను చేసే ర్యాంక్ ప్రెడిక్షన్ అప్రాక్సిమేట్లీ 80% రైట్ అయింది. కాబట్టి నా అనుభవం ప్రకారంగా, ఓకేనా. అయితే మీ కీ మార్క్స్ చెప్పండి, మీ బ్రాంచ్ బట్టి నేను మీ ర్యాంక్ ఎంత వస్తుందో నేను అప్రాక్సిమేట్ ప్రిడిక్షన్ చేసి చెప్పగలను. అయితే ర్యాంక్ ఎంతైనా రానివ్వండి, మార్క్స్ ఎన్ని అయినా రానివ్వండి, కాలేజ్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాలేజ్ పెట్టాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చి మీ ర్యాంక్ ఎంత ఉందో ఈ వీడియోలో కామెంట్ చేయండి. మీకు ఏ కాలేజ్ వస్తుందో కూడా నేను చెప్తాను. మీ దగ్గరలో లోకల్లో ఏ కాలేజ్ బెస్టో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ యొక్క ర్యాంకు మార్క్స్ కీ చూసుకుని మార్క్స్ ఎంత అయితే కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను కాలేజ్ ప్రిడిక్షన్ చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.